ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి శోభ కనిపిస్తోంది. ఉదయం నుంచే భక్తులతో వైష్ణవాలయాలు కిటకిటలాడుతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, స్వర్ణగిరి సీతారామచంద్ర స్వామి ఆలయంలో రద్దీ కనిపిస్తోంది. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని శ్రీ కోదండ రామాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో క్రికిసిపోతూ ఉండడం జరిగింది. వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి నెలకొంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగి పుణ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పేసి భక్తుల విశ్వాసం. వైకుంఠం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం మిర్యాలగూడలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంకు చేరుకోవడం జరిగింది. చూడవచ్చు, పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అనేవారు వచ్చేసేసి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా వస్తున్నటువంటి భక్తులకు సంబంధించేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆలయ అధికారులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వేకువజామునే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆలయ అధికారులు దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి క్యూ లైన్లను ఏర్పాటు చేసేసి భక్తులు ఆ యొక్క స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని వాళ్ళు తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రజెంట్గా ఈ యొక్క కోదండరామస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉండడం జరిగింది. ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారిని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగి పుణ్యాలు ప్రాప్తిస్తాయి అన్న నమ్మకంతో భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఆలయానికి వచ్చి చేరుతున్నారు. ప్రజెంట్గా విజువల్స్లో గమనించినట్లయితే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు బారుదిరినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించేసేసి ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు అంటే భక్తులకు ఇబ్బందులు కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, ప్రజెంట్గా ఆలయానికి పెద్ద సంఖ్యలో మాత్రం భక్తులు వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేశారు? జై శ్రీమన్నారాయణ. రెడ్డి కాలనీ కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం లెక్కనే ముక్కోటి ఏకాదశి పర్వదినం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఆటంకం జరగకుండా అందరం కమిటీ సభ్యులు దగ్గర ఉండి పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. చూడొచ్చు, ఆలయానికి సంబంధించి మాత్రం భక్తుల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో పాటు భూలోకానికి వచ్చేసేసి భక్తులకు దర్శనం ఇస్తున్న నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి భక్తులు ఈరోజు ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే మొత్తం కూడా సర్వం మంచి జరుగుతుంది, అదేవిధంగా లోక ప్రాప్తి జరుగుతుందని చెప్పి విశ్వాసంతో మాత్రం భక్తులు ఈ యొక్క ప్రాంతానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తర ద్వారం కూడా స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించేసి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి అనే విషయాలు. జై శ్రీరామ. ధనుర్మాస వ్రతంలో భాగంగా ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ పూట స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారనమాట. అటువంటిది మన శ్రీ కోదండరామాలయం ధనుర్మాస వ్రతంలో భాగంగా ఇవాళ 26వ పాశుర స్వామికి విజ్ఞాపన చేసి ఉదయం 4 గంటలకి ఆగమశాస్త్రంలో చెప్పిన విధంగా స్వామికి ముందుగా మంగళ ద్రవ్యాలు, గోపృష్టం అంటే ఆవు యొక్క పృష్ఠభాగము, తర్వాత అద్దం, స్వామి యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకున్నారు. తర్వాత చిన్న అమ్మాయి మంగళ దీపాలు పట్టుకొచ్చి స్వామికి దర్శనం ఇచ్చింది. తర్వాత నీలకీశ అంటే కొండముచ్చు, చాలా విశేషమైనటువంటి మంగళ ద్రవ్యం, అది కూడా స్వామికి దర్శింపజేయడం జరిగిందనమాట. భక్తులందరూ కూడా గోవిందనామ సంకీర్తనలు, గోవింద గోవింద అంటే స్వామికి ఎన్ని నామములున్నా గోవింద అంటే చాలా సంతోషిస్తాడనమాట. అటువంటి ఉత్తర ద్వారం గుండా భక్తులందరూ కూడా దర్శించి తమ పాపరాశి అంతా పోగొట్టుకొని ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అందరూ కూడా సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ శ్రీ కోదండరామ సాంఘిక సాంస్కృతిక సముద్ధరణ సమితి ఆలయ కమిటీ అర్చక బృందం తరపున మిర్యాలగూడ భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ముఖ్యంగా అండి, ఉత్తర ద్వారంగా ఉన్న అంటే ఎందుకు దర్శనం చేసుకోవాలని చెప్పి భక్తులు ఉంటారు. సాధారణంగా మనం ఉత్తరం నుండి దక్షిణం వెళ్ళామన్నమాట, దక్షిణం నుండి ఉత్తరం వెళ్తాం.
కానీ స్వామి మధుకైటబులు అనేటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత వారిని ద్వారపాలకులుగా పెట్టుకొని ఉత్తర ద్వారం గుండా ఎవరైతే ఈనాడు దర్శించుకుంటారో వారు చేసేటువంటి పాపరాశి అంతా కూడా తొలగి ముక్తిని పొందుతారంటే మోక్షాన్ని పొందుతారని చెప్పి ఉత్తర ద్వారం గుండా దర్శించాలని స్వామి ఆజ్ఞాపించాడు కనుక ఈనాడు అనేక వైష్ణవాలయాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి నామ సంకీర్తన చేస్తూ ద్వారా ఆ రాముని దర్శించినట్లయితే ఆ సీతారామచంద్ర స్వామికి పరిపూర్ణ అనుగ్రహం చేత ఆనాడు వానర సైన్యులు లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు ఏ విధంగా రాముడికి దగ్గరగా చేరి ఉన్నారో మనమందరం కూడా అట్లాగే స్వామికి దగ్గరగా ఉంటామని చెప్పి భక్తులందరూ కూడా చూడాలి. ఉదయం 4 గంటల నుంచి అందరూ కూడా స్వామిని దర్శిస్తూ తరిస్తున్నారనమాట. అందరూ కూడా దర్శించి ఆలయంలో అనేక సుందరంగా దేదీప్యమానంగా తీర్చిదిద్దడం జరిగింది. అందరూ కూడా దర్శించి రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీరామ్. చూడొచ్చు, మొత్తానికి వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో మాత్రం క్రికెట్సిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆలయానికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించేసి ఆలయ అధికారులు ఉన్నారు, వాళ్ళని తీసుకుని చెప్పండి. ప్రజెంట్గా ఈ యొక్క ఆలయానికి సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఎలాంటి ఏర్పాటు చేయాలి? భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఆ క్యూ లైన్ల ప్రకారం చాలా పద్ధతిగా వస్తారు. ఈ ఇక్కడ భక్తులు రామాలయ భక్తులు అంటేనే చాలా పద్ధతి పాటించేటువంటి వ్యక్తులు. వారందరికీ మరి ఆలయ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొని రెడ్డి కాలనీ రామాలయం విజయవంతంగా నడిచేట్టు ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం. చూడొచ్చు, వేకువజామునే అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా భక్తులు మాత్రము వచ్చేసేసి ఆ యొక్క ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని పోతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకము. అదేవిధంగా ఈరోజు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతతో భూలోకానికి వచ్చేసి భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం కూడా దర్శించుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుందనే విశ్వాసంతో భక్తులు మాత్రం ఇక్కడికి వస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తి వాత్సల్యంతో స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో భక్తులనే వారు స్వామివారిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. మిర్యాలగూడ కోదండరామ ఆలయం నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.